అందరూ వీడియోస్ ఆన్ చేసుకోండి. ఈరోజు ప్రత్యేక కార్యక్రమం శనివారం అనుభవాలు పంచుకోవడము అలాగే ప్రత్యేక కార్యక్రమం. చక్కగా వీడియోస్ ఆన్ చేసుకుంటే ప్రోగ్రామ్ మొదలు పెట్టుకుందాము. సుభాషిణి కొండ ఓకే అన్మ్యూట్ చేసుకోండమ్మా. మేడం నమస్తే మేడం. ప్రత్యేక కార్యక్రమానికి అందరికీ స్వాగతం. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. వెరీ గుడ్ వెరీ గుడ్. మేడం ఒక చిన్న కథ చెప్తాను మేడం. దాని మోరల్ అందరూ చెప్పాలి కథ విన్నాక. అయితే కోడి దాని ఫ్రెండ్స్ అన్నమాట, దాని స్నేహితులు అన్నమాట. అయితే కోడి వాళ్ళు కాకి బాతు 1 minute మేడం. కోడి బాతు మేక పిల్లలు ఒక కాకి ఇవి ఫ్రెండ్స్ అన్నమాట. ఈ 4 ఫ్రెండ్స్ ఉంటాయి. అయితే సరదాగా బాగుంటాయి. కోడికి 2 పిల్లలు కూడా ఉంటుంటాయి అన్నమాట. అయితే ఒక రోజు అవి ఫుడ్ కోసం అని చెప్పి బయట తిరుగుతుంటాయి. ఎవరి ఫుడ్ వాళ్ళ కోసం తీసుకుంటూ ఉంటాయి. అయితే కోడి ఏం చేస్తుందంటే అలా ఫుడ్ కోసం వెళ్ళినప్పుడు దానికి ఒక బస్తాడు గింజలు దొరుకుతాయి అన్నమాట. మన ఒడ్లులాగా ధాన్యం దొరుకుతుంది అన్నమాట. ఈ ధాన్యం నేను తెచ్చుకొని నేను ఒకదాన్ని తినేసే కంటే తినేస్తే 1 నెలలో గాని 2 నెలల్లో గాని అయిపోతాయి. అదే వీటిని పంట తయారు చేసుకుంటే బాగుంటది కదా అన్న ఉద్దేశంతో అదే విత్తనాలు మొలకేసుకుని పొలం పంట తయారు చేసుకుంటే ఇంకా ఎక్కువ మనకి బియ్యం వస్తాయి కదా అన్న ఉద్దేశంతో అది వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ నేను ఒకదాన్ని చేయలేను కదా అని చెప్పి ఫ్రెండ్స్ ని పిలుస్తుంది. బాతుని పిలిస్తే బాత్ అంటది నా వల్ల కాదు, నేను చేయలేను. అదే విత్తనాలు నాటడానికి పిలుస్తుంది అనమాట. బాత్ అంటది నా వల్ల కాదంటది. కాకంటది నన్ను లెక్కలోకి తీసుకోకండి అంటది. మేక అంటది నేను నన్ను అడగద్దు నేను చేయను అంటది అన్నమాట. అంటే సరే అని చెప్పి పాపం కోడొకటే మూట లాక్కుని వెళ్ళి విత్తనాలన్నీ నాటుతుంది. వర్షాలు పడతాయి, మంచి పంట చేతికి వస్తుంది అన్నమాట. పంట చేతికి వచ్చినప్పుడు ఫ్రెండ్స్ తోటి అంటది పంట చేతికి వచ్చింది మనకి, మీరు హెల్ప్ చేస్తే అంత పంట తెంపి మనం దాచుకుందాము తినడానికి, మనకి వర్షాలు పడినప్పుడు లేనప్పుడు ఫుడ్ యూజ్ అవుతుంది కదా అన్నట్టుగా చెప్తుంది అన్నమాట. అయితే మళ్ళీ సేమ్ బాతు నా వల్ల కాదంటది. కాకేమో నన్ను లెక్కలోకి తీసుకోకండి, మేకేమో నేను చేయలేను అని చెప్పేసి 3 వెళ్ళిపోతాయి అన్నమాట. పాపం కోడి ఒకటే ఆ పంట అంతా కోసుకొని బ్యాగ్స్ రెడీ చేసుకొని ఇంట్లో దాచుకుంటది అన్నమాట. అయితే పంట ఫస్ట్ గా ఇంటికి వచ్చింది కదా, నేను బిర్యానీ వండుదాం అనుకుంటున్నాను అని అంటది అన్నమాట కోడి. సరే నాకు బిర్యానీ వండడంలో ఎవరు హెల్ప్ చేస్తారు అనేసి అడుగుతుంది అన్నమాట. అడిగితే మళ్ళీ సేమ్ 3 సేమ్ డైలాగ్స్ చెప్పేసి వెళ్ళిపోతాయి అన్నమాట. వెళ్ళిపోతే పాపం కోడి ఒకటి కష్టపడి బిర్యానీ వండుతుంది. బిర్యానీ వండితే వాసన మంచి గుమగుమలు అన్ని వాసన అంతా ఊరంతా స్ప్రెడ్ అయిపోతా ఉంటే ఆ 3 ఫ్రెండ్స్ కి వాసన వచ్చేసి బిర్యానీ వండేస్తుంది, నోరు ఊరిపోతుంది, తినాలి వెళ్ళి అని చెప్పేసి పాపం ఇంటి దగ్గరికి వెళ్తాయి. అయితే కోడి కావాలని అడుగుతుంది అన్నమాట. మీరు ఎవరెవరికి బిర్యానీ కావాలి అనేసి అడుగుతుంది. అయితే 3 నేను తింటాను అని చెప్పి 3 ఇవి అంటే బాతు కాకి మేక అంటే మీ ముగ్గురుకి నేను బిర్యానీ పెట్టను, ఎందుకంటే మీకు ఏ పని చెప్పినా మీరు చేయలేదు, తినడానికి మాత్రం వచ్చేసారు అని చెప్పేసి కోడి వాళ్ళని పంపించేసి ఆ కోడిను కోడి పిల్లలు తింటారన్నమాట. అది మేడం స్టోరీ. దీని మోరల్ మీరు చెప్పాలి ఎవరైనా సరే. దీంట్లో ఏంటంటే పని చేయటానికి మాత్రం చేత కాదు, తిండికి తిమ్మరాజు పనికి పోతురాజు అంటారండి. ఎస్ మ్యామ్. అంటే పని చేయని వాళ్ళకి ఫలితం ఆశించే హక్కు లేదు, హక్కు లేదు ప్లస్ అడగకూడదు కూడా అనేసి దీని మోరల్ నీతి. థ్యాంక్ యూ మ్యామ్. కోడి చెప్పినప్పుడు వచ్చి అందరు కలిసి చేసినట్టయితే బాగుండేది. హెల్ప్ చేయకుండా వాళ్ళకి లేదని చెప్పారు. తినటానికి ఎక్కడి నుంచి వస్తుంది ఓపిక, తినటానికి మాత్రం వచ్చేసారు. అందుకు మేడం దీన్ని తిండికి తిమ్మరాజు పనికి పోతురాజు అని అంటారండి. స్పిరిచువల్ గా కనెక్ట్ చేయండి దీన్ని మేడం.
దీన్ని స్పిరిచువల్ గా కనెక్ట్ చేయండి. కోడి మంచి అన్నాడు. స్పిరిచువల్ గా అంటే ధ్యానం చెప్పాలి. ధ్యానం చేయకుండా మనకి ఏమి యూజ్ లేదు. అదే మనకి హెల్త్ ఇష్యూస్ అవి సెట్ అవ్వవు, మనం ఆత్మజ్ఞానం తెలుసుకోలేము. అలా చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత. అదే చేసేది తక్కువ, ఆశించేది ఎక్కువ. మాకు ఇంకా అవి తగ్గలేదు, ఇవి తగ్గలేదు, అలాగే ఉన్నాము. ఒక చిన్న జోక్ చెప్తాను మేడం. అయితే ఒక అత్త కోళ్ళు ఉంటారన్నమాట. అత్తగారు కూర్చొని కాఫీ అడుగుతుంది అనమాట కోడల్ని. పాపం కోడలు తెచ్చేస్తుంది. అత్తగారు కాఫీ తాగే కంటే ముందు నేను ఈ హారం కొనుక్కున్నాను చూడండి అంటది అనమాట. ఇంత డబ్బులు ఎక్కడియే నీకు, నా కొడుకు దగ్గర అంతా దోచు తినేస్తున్నావు అని చెప్పి తిడతది అనమాట. లేదు అత్తయ్య గారు, నేను మీ అబ్బాయి ఇచ్చిన డబ్బులు దాపా అంటే, మీరు తిట్టినప్పుడల్లా నాకు మీ అబ్బాయి 1000 రూపాయలు ఇస్తుంటారు, మీరు రోజు తిడుతుండండి, ఇంకా తిడుతుండండి, నన్ను వడ్డానం చేయించుకోవాలనుకుంటున్నాను అత్తగారు, రోజు తిట్టండి నన్ను అని చెప్పి అడుగుతుంది. అంటే అత్తగారు అంటది, అయితే నేను తిట్టినప్పుడల్లా నా కొడుకు దగ్గర నువ్వు డబ్బులు తీసేసుకొని నగలు కొనుక్కుంటున్నావు, రేపటి నుంచి నేను తిట్టనులే అంటది అనమాట. బాగుంది. కోడలు ఇట్లా తిట్టకుండా తిడితే బంగారం వస్తుంది, తిట్టకపోతే ప్రశాంతత వస్తుంది. అది అట్లా తెలివైన కోడలు. బాగుందండి. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఎవరు రెడీగా ఉండాలి హ్యాండ్ రైజ్ చేయడానికి? ఓకే అజిత గారు. ఓకే అమ్మా, అన్మ్యూట్ చేస్తున్నా, మాట్లాడు. మీకు చెవి సమస్య తగ్గిందా అజిత గారు? పర్లేదండి, ఎప్పుడన్నా కొంచెం లైట్ గా వస్తుంది, చాలా వరకు కంట్రోల్ అయిందండి. ఓకే, ఆకాశ ముద్ర. నేను ముద్ర చెప్దాం అనుకున్నా, నెక్స్ట్ డే మీరు రాలేదు. అవును మేడం, క్లాస్ రాలేదు, కొంచెం పనులుండి రాలేకపోయాను. అదే ఆకాశ ముద్ర. ఆకాశ ముద్ర పెట్టుకుంటే చెవి నొప్పి తగ్గుతుంది. వేరే కూడా ఉన్నాయండి, నీకు మేము కాల్ చేస్తాను ఏదో టైంలో, రేపు అన్నప్పుడన్నా చేసి. వేరే ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి, వాటి ముద్రలన్నీ తీసుకుంటాం మేము. పొడుపు కథలండి. ఆకాశంలో అంబు, అంబులో చెంబు, చెంబులో పాలు, ఏమిటది? కొబ్బరికాయ. కరెక్ట్ సార్. పొద్దున్నే నిద్ర లేస్తాడు, పగలంతా ఉరుకుతాడు, రాత్రైతే నిద్రపోతాడు, ఎవరు? సూర్యుడు. సూర్యుడు. కరెక్ట్ సార్. వాళ్ళు ఆపలో ఏం చెప్పారు అర్థం కాదు. మాట్లాడుతున్నాం చేసుకున్నాం మనం, వినపడుతున్నాం. వినిపిస్తుందండి? అంటే కలుస్తాయి, అయ్యా అంటే కలువవు. పెదాలు. నేలను నాకుతుంది, మూలన కూర్చుంటుంది. చీపురు కరెక్ట్ అండి. కళ్ళు లేవు కానీ నడుస్తుంది, కాళ్ళు లేవు కానీ నడుస్తుంది, కళ్ళు లేవు కానీ ఏడుస్తుంది, ఏమిటది? గడియారం. కాదండి. ఆకాశమా మేడం? వర్షం. మేఘాలు. దీపం పక్షి దేశ దేశాలు తిరుగుతుంది, ఏమిటది? విమానం. కరెక్ట్ అండి, విమానం కరెక్ట్ అండి. పళ్ళుంటాయి కానీ కొరకలేదు, ఏమిటది? దువ్వెన. కరెక్ట్. దువ్వెన. ఇంటింటాకు, ఇంపైనాకు, రాజులు మెత్తిన రత్నాలకు, ఏమిటది? కరెక్ట్ సార్. పైనొక పలక, కిందొక పలక, పలకల నడుమ మెలికల పాము, నాలుక. అండి. కుండ, బొయ్యని నీళ్ళు, వెయ్యని సున్నం, తీయగా. కొబ్బరికాయ. కరెక్ట్ అండి. కొమ్మన మిఠాయి పొట్లం.
తేనె తేనె పట్టు ఓకండి. అక్కడక్కడ బంతి అంతరాల బంతి మా ఊరి సంతలోన మాయమైన బంతి. సూర్యుడా? కరెక్ట్ అండి. చింపిరి చింపిరి గుడ్డలు ముత్యాల్లాంటి బిడ్డలు. మొక్కజొన్న. పనస పండు మొక్కజొన్న పొత్తు. జొన్న పట్టు ఓకే అండి. ఇవి అయిపోయిన సామెతలు. స్ఫూర్తినిచ్చే మంచి మాటలండి. అందరికీ 2 రకాల విద్య అవసరం. ఒకటవది జీవనోపాధిని ఎలా కల్పించుకోవాలి నేర్పేది. రెండవది ఎలా జీవించాలో నేర్పేది. ఇంకొకటి ఏదైనా సమస్య వచ్చినంతా బాధపడటానికి ఉపయోగించవద్దు. మనపై మనకున్న నమ్మకాన్ని పెంచుకోవడానికి ఉపయోగించాలి. ఇంకోటండి ఇది, పువ్వులు చక్కగా వికసించినప్పుడే కోసుకోవాలి. ఆలస్యం చేస్తే వాడిపోతాయి. అలాగే వయసులో ఉన్నప్పుడే మంచి పనులు చేయాలి. ఆలస్యం చేస్తే కాలం మన చేతిలో ఉండదు. ఇంకోటండి, కింద పడకుండా ముందుకు సాగడంలో గొప్పతనం ఏమీ లేదు. కింద పడినా లేచి నిలబడి మళ్ళీ ముందుకు వెళ్ళడంలోనే మన ఆత్మవిశ్వాసం ఎంతో తెలుస్తుంది. ఆచరించి చెప్పే మాటలకు ఆదరణ, ఇష్టంతో చేసే పనులకు విజయం తప్పక లభిస్తాయి. గతాన్ని తలుచుకుంటూ బాధపడటం వ్యర్థం. అది నేర్పిన పాఠాలతో భవిష్యత్తును మహోన్నతంగా నిర్మించుకోగలగటం వివేకవంతుల లక్షణం. థ్యాంక్ యూ అండి, నాకు ఈ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం. పొడుపు కథల్లో ఇక్కడ పిహెచ్డి చేసినారు మేడం. మీరేమో ఇంకా అతన్ని తీసుకొని వస్తున్నారు. కొంచెం మీరు కూడా ఇంకొంచెము బాగా అంటే ఎక్కువ హార్డ్గా ఉండేటివి తీసుకురండి. రాఘవయ్య సార్ అందరినీ బాగా రుద్దేసినాడు అనమాట. బాగా చెప్పారు. సూక్తులు బాగున్నాయి. ఈ పొడుపు కథలు అయితే చిన్నప్పుడు క్లాస్ లో చదువుకున్నాం అనమాట. అవన్నీ గుర్తు చేశారు మాకు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏదైనా గుర్తు తెచ్చుకో, పాడుగా ఆలోచించుకో. చిన్నగానే పాడచ్చు, ఎవరు ఏమనుకోరు. ఏ పాడతారో చెప్పు. రోహిణి. అక్క ఫోన్ బాగైందేంటి, వీడియో వస్తుంది. చిన్ని చేసిందమ్మా, సరి చేసింది ఇప్పుడు చిన్ని. వాళ్ళు సరి చేస్తే వచ్చింది. చాలా సార్లు ట్రై చేసింది కానీ ఈ రోజు వచ్చింది అనమాట. ఇన్ని రోజులకు గాను మీ దర్శన భాగ్యం మాకు కలిగింది. చాలా రోజు ట్రై చేస్తున్నాం మేడం, అసలు కుదరట్లేదు. ఈ రోజు కుదిరింది అనమాట. అట్లా చేసరికి వచ్చేసింది వీడియో. మాస్టర్స్ ఈ రోజు మీకు పర్మిషన్ ఇచ్చారనమాట. ఓకే, నెక్స్ట్ ఎవరండి? ఎవరు పాల్గొంటున్నారు? మేడం గారు నమస్తే. ఎస్ సార్. నమాచారులు కీర్తన వచ్చినది చెప్పాను. క్షీరాబ్ది కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయమునకు నీరాజనం జలజాక్షి మోమునకు జకువ కుచంబులకు నెలకొన్న కప్పురపు నీరాజనం. జలజాక్షి మోమునకు జకువ కుచంబులకు నెలకొన్న కప్పురపు నీరాజనం. అలివేని తురుములకు హస్తకవంబులకు నిలువు మాణిక్యముల నీరాజనం. నిలువు మాణిక్యముల నీరాజనం. మనం చిన్నది.
తర్వాత జోక్స్ చెప్తారు మేడం గారు. ఎస్ సార్, ఎస్ సార్. ఒక గురువు శిష్యుడు అడుగుతారనమాట గురువు గారిని, స్వామి నేను చేసిన తప్పులు తెలుసుకోవడం ఎలా? నేనేం తప్పు చేసుకుంటాను కదా, నా తప్పు నేను తెలుసుకోవడం ఎలా మేడం స్వామి అని అడుగుతాను అనమాట. గురూజీ చెప్తాడు, చాలా సులభం నాయన. మీ భార్య చేసిన ఒక తప్పును గుర్తించి దానిని సరి చేసుకోమని చెప్పు చాలు. అందుకు ప్రతిఫలంగా ఆమె నువ్వు చేసిన అన్ని తప్పులను వెలికి తీస్తుంది. దానితో పాటు నీ కుటుంబానిది, నీ స్నేహితుల తప్పులతో పాటు నీ వంశ చరిత్రని కూడా తెలుసుకోవచ్చు అనేసి గురువు గారు సమాధానం చెప్తారు అనమాట. తర్వాత ఇంకొకటి మేడం, మొదటిసారి ఫ్లైట్ ఎక్కినటువంటి మహిళ, అంటే మొట్టమొదటిసారి ఆమె ఫ్లైట్ ఎక్కింది, ఆమె పోస్ట్ తో మాట్లాడుతుంది అనమాట. ఫ్లైట్ ఉన్నట్టుండి కూలిపోతే నా ప్రాణాలకు గ్యారంటీ ఎవరు అడిగింది. అప్పుడు ఎయిర్ హోస్టెస్ చెప్తుంది అనమాట, కంగారు పడకండి, మీకేమైనా అయితే వెంటనే పారాచూట్ ఇస్తాలేండి అనింది. అప్పుడు ఆ మహిళ ఏమంటదంటే, ప్రాణాలు పోయే టైంలో కొబ్బరి నూనె ఇస్తే ఎక్కడ రాసుకోవాలి అని ఆ మహిళ చెప్పిందనమాట. తర్వాత ఇంకోటి మేడం గారు, భార్యాభర్తల సంభాషణ అనమాట. అంటే భర్త ఆఫీస్ పోతుంటాడు, భార్య లంచ్ బాక్స్ పెట్టడానికి ట్రై చేస్తుంది అనమాట. భార్య అంటుంది, ఏమండి లంచ్ బాక్స్ లో పెట్టమంటారా అని అడిగింది. భర్త అంటాడు, పెన్ డ్రైవ్ లో పెట్టేవే, సిస్టమ్ లో పెట్టుకొని తింటాను అని అంటాడు అనమాట. భార్య అంటుంది అనమాట, తినే ముందు ఇంకో కాఫీ చేసుకోండి, రేపటికి ఉంటుంది అనేసి సమాధానం ఇస్తుంది అనమాట. తర్వాత అత్త కొత్త కోడలు. అత్త ఏమంటే కొత్త కోడలకి ఒక చిన్న పని చెప్పద్ది అనమాట. ఏమంటే చెప్తే ఆ అమ్మాయి ఏం చేసిందో తర్వాత దానికి రియాక్షన్ అత్త ఏముంటుందో చూడండి. అత్త అంటుందన్నమాట, నీకు వంట చేయడం రాదని తెలిసినప్పుడు కూడా నేను బాధపడలేదమ్మా. పాలు గిన్నెలో పోసి స్టవ్ సిమ్లో పెట్టమని చెప్తే సిమ్ 1లోనా సిమ్ 2లోనా అత్తయ్యా అని నువ్వు అడగడం మాత్రం భరించడం నా వల్ల కావటం లేదు కోడలా అని చెప్పేసి అంటుందన్నమాట. అదే మేడం గారు. బాగున్నాయి సార్, జోక్స్ అయితే చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ. అలాగే అమ్మవారి పాట కూడా చాలా అద్భుతంగా ఉంది. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. ధన్యవాదాలు మేడం గారు. ఎస్, అజిత గారు. అమ్మ పాడతారండి, చిన్నగా వస్తుంది అంటుంది. అలాగే నెక్స్ట్ ఎవరు హ్యాండ్ రైస్ చేయండి, ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేయండి. ఏదో గుర్తొచ్చింది, పాడు. సీతాదేవి మంగళమో రాములకు, మంగళమో దంపతులకు, మంగళమో జయ జయ. పనపడుక పూల చెండ్లు నిండియున్న నీలావరణం, పచ్చన్ని పందిట్లో పసి నిన్న పీటలు బలిసి సీతా శ్రీరాముల వారు వచ్చి కూర్చున్నారట. మంగళమో సీతాదేవి, మంగళమో రాములకు,
మంగళమో దంపతులకు మంగళమో జయ జయ. మంచి గంధము మెడన పూసి మండపము ముందు కూర్చుండబెట్టి కాలు దొక్కి కంకణము గట్టి తరంబ్రాలు పోసిరట. మంగళమో సీతాదేవి మంగళమో రాములకు మంగళమో దంపతులకు మంగళమో జయ జయ. అడవికి వెళ్ళినారు మల్లెలు కోసినారు మల్లెలు కోసి తూపం మాలాలు గట్టినారు మాలాలు గట్టి తూబంతులాడినారు. బంగార్ప బిందెల్లోనే అత్తర పన్నీరు తెచ్చినారు బంగార్ప బిందెల్లోనే అత్తర పన్నీరు తెచ్చినారు. సీతా శ్రీరాముల వారు శ్రీరేగాలాట ఆడారట. మంగళమో సీతాదేవి మంగళమో రాములకు మంగళమో దంపతులకు మంగళమో జయ జయ. వాయిస్ బాగలేదండి. అలా ఏం లేదమ్మా, చాలా బాగా పాడారు. అర్థవంతమైన పాటలు చాలా అద్భుతంగా ఉన్నాయి. ప్రతిదీ కూడా ఆ సీతారామ దంపతులకు చేసే కార్యక్రమం అంతా కూడా పాట రూపంలో చాలా చక్కగా ఉంది. థ్యాంక్ యూ అమ్మా, ధన్యవాదాలు. పగడాలు మంచి దోచిట పోసి సీతమ్మ సిరు సంటి పోసిరపుడు వాలి సుగ్రీవులు వారన్నదమ్ములు కట్టిరీలకు రామ కంకణములు పీఠపై గజ్జాలు తిరిగి అంబున రాత్రి వేళన రామ కథ నవ్వుతారకు రామ నవతి సందడికి కొండ చుట్టూ తిరిగి రెండు కోగలే కుయ్యంగా బామలిద్దరు గూడి బంగార్ప పళ్ళెరములో జ్యోతి నిల్పిరి అంగముద్దుల చిలుక హారతి తెచ్చని అంబా విధిగో మంగళం జగంబా విధిగో మంగళం. థ్యాంక్ యూ మేడం అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా చక్కగా పాడారమ్మా. శివకుమారి గారు, అది కూడా ఒక ఇన్స్పిరేషనేనండి. అంత ఆవిడ చక్కగా పాడారంటే. అవునండి. నమస్తే మేడం. నమస్తే. మంచి మాటలు. మనుషులను అంచనా వేయడం సముద్రం మీద ఇల్లు కట్టడం లాంటిది. ఎప్పుడు ఎలా మారుతారో ఎవరూ ఊహించలేము. చేయి జారిన బంధం, నోరు జారిన మాట ఎప్పటికీ తిరిగి రావు. అందుకే బంధాన్ని, అనుబంధాలను కోల్పోయే ముందు, ఎదుటి వారిని ఒక మాట అనే ముందు బాగా ఆలోచించడం మంచిది. విత్తనం మంచిదైతే ఎక్కడ విసిరేసినా బతికి మహావృక్షంగా ఎదుగుతుంది. అలాగే కష్టపడే తత్వం గలవారు ఎన్ని అడ్డంకులు ఎదురైనా అనుకున్న లక్ష్యాన్ని చేయించుకుంటారు. భయపడుతూ కూర్చుంటే బతకలేవు. తప్పో ఒప్పో చేసి చూడు. గెలుపైతే నిన్ను ముందుకు నడిపిస్తుంది. ఓటమి పాలైతే తర్వాత ఏం చేయాలో నేర్పిస్తుంది. ఓకే, బాగున్నాయండి. పాప కొన్ని తయారు చేసి చూపిస్తుందండి. ఇవి నేను ఓన్ గా తయారు చేశానండి. చైన్స్. ఓకే, దేంతో చేశారు? ఇది ఇన్విజిబుల్ వైర్ అన్నమాట. నేను మెటీరియల్ తెచ్చుకొని చేస్తాను. కెమెరా పెట్టి చూపిస్తే నీట్ గా కనపడతాయిరా. అవునండి, నేను తనని ఇచ్చేస్తాను. ఇప్పుడు చూపించండి. ఓకే, ఒక్క నిమిషం. ఇవన్నీ నేను ఓన్ గా చేసినవి అన్నమాట, మెటీరియల్ తెచ్చుకొని. అవునా, చాలా బాగున్నాయి. ఇట్లా అంటే ఇట్లా మేక్ చేసి సేల్ చేస్తున్నాను ప్రెసెంట్. ఒక 1 month అవుతుంది స్టార్ట్ చేసి. బ్లాక్ బీడ్స్ అన్ని.
ఏం మెటీరియల్ అది? ఇదంతా మనకి వచ్చేసి 1 గ్రామ్ గోల్డ్ వస్తుందండి. ఇక మేకింగ్ ఐడియా అనేది ఇక మన ఇంట్రెస్ట్ ని బట్టి, మన ఐడియాలజీని బట్టి ఎలా చేయాలి ఏంటి అనేది ఉంటది. ఇదంతా నేను రా మెటీరియల్ తెచ్చుకుంటాను. ఓకే. తెచ్చుకొని ఇవి వచ్చేసేమో బ్రాస్లెట్స్ అన్నమాట హ్యాండ్ కి. ఓకే. మాకు ఇస్తారా మేడం? సేల్ చేస్తానండి, అడ్రస్ అని చెప్తే. బాగుంది, బ్రాస్లెట్ బాగుంది మేడం. థ్యాంక్ యూ. ఇంకా బ్రాస్లెట్స్ లో ఇవి డిజైన్స్. మంచి కళ ఉందండి మీ అందరిలో కూడా, అద్భుతమైన కళ. గ్రేట్ వర్క్. థ్యాంక్ యూ మ్యామ్. ఎంత పడుతుంది రేటు? అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ అండి, మెటీరియల్ ని బట్టి, డిజైన్ ని బట్టి. గ్రేట్ వర్క్ అండి, చాలా బాగుంది. అసలు ఇది గొప్ప పనితనం కదా, అలా చుట్టడము అదంతా చేయడం అనేది గొప్ప పనితనం. చాలా బాగుంది. ఒక్కొక్కటి బ్లాక్ బీడ్స్ ఇట్లా, నవరత్న బ్లాక్ బీడ్స్ అని ప్రతి ఒక్కటి. చాలా బాగున్నాయి చిన్ని. థ్యాంక్ యూ అక్క. ఓకే మేడం, థ్యాంక్ యూ మ్యామ్. ఈ అవకాశం ఇచ్చారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, నెక్స్ట్ రాఘవయ్య సార్ గారు అన్మ్యూట్ చేసుకోండి. నమస్తే మేడం. ఎస్ సార్, నమస్తే. అందరికీ ఇంటర్నేషనల్ యోగా డే శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. పొడుపు కదలండి. నా నిండా రంధ్రాలు అయినా నీటిని భలేగా పట్టి ఉంచుతాను. నేను ఎవరిని? స్పాంజి. సార్ స్పాంజి. స్పాంజి. స్పాంజ్ కరెక్ట్ అండి. వాన లేక ఎండ లేక పైరు పచ్చగా, ఆకు లేక సున్నం లేక, నోరెర్రగా, ఏమిటది? తాంబూలమా? కాదు మేడం. వాన లేక ఎండ లేక పైరు పచ్చగా, ఆకు లేక సున్నం లేక, నోరు ఎర్రగా, ఏమిటది? గోరింటాక కాదా? గోరింటాక కాదు మేడం. నాలుక? కాదండి. కాదు, రామచిలక. రామచిలక కరెక్ట్. రామచిలక కరెక్ట్. క్లూ ఇవ్వండి సార్. రామచిలక అంట. రామచిలక. చెప్పేశాడు కదా సార్, చెప్పేశాడు. కాళ్ళు లేవు గాని నడుస్తుంది, కళ్ళు లేవు గాని ఏడుస్తుంది, ఏమిటది? దీపం. మేఘాలు. మేఘాలు ఇందాక చెప్పారు. మేఘాలు. 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 అందరినీ పైకి తీసుకువెళ్తాను కానీ నేను మాత్రము వెళ్ళలేను. నేను ఎవరిని? చెప్పులు. కాదండి. మెట్ల? మెట్లు. ఓకే, అలాంటిదే ఇది కూడా. నిచ్చెన. నిచ్చెన కరెక్ట్. జాన గాని జాన, ఏమి జాన, ఏమిటది? నెరజాన. ఇంకా మేడం? ఖజానా. 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 కరెక్ట్ అండి. రెక్కలు లేని పెట్ట గూటికి సరిగ్గా చేరింది, ఏమిటది? ఉత్తరం. ఉత్తరం. ఉత్తరం కరెక్ట్. రాజు నల్లన ప్రధాని పచ్చన పాలు పుల్లన, ఏమిటది? రాజు నల్లన ప్రధాని పచ్చన పాలు పుల్లన, ఏమిటది? చింతపండు. కాదండి. మళ్ళొకసారి నేరేడుకాయ. రాజు నల్లన ప్రధాని పచ్చన పాలు పుల్లన, ఏమిటది? పత్తి. పత్తి అండి. పత్తికాయ ఏంటి? కాదండి. నేరేడు పండు అండి. ఇదొక చెట్టు. క్లూ వచ్చేసి చింత చెట్టు. కాదండి. ఎంత చెట్టుకు పాలు వస్తాయి మేడం? జిల్లెడ చెట్టు. జిల్లెడ పాలు. తాడి చెట్టు అండి. తాడి చెట్టు. తాడి చెట్టు కరెక్ట్ అండి. రాళ్ళు అడుగున విల్లు, విల్లు కోనలో ముళ్ళు, అదేమిటి? రాళ్ళు అడుగున విల్లు, విల్లు కోనలో ముళ్ళు, అదేమిటి? కన్నా
క్లూ సార్. ఇది ఒక జీవి. తేలు. కరెక్ట్ మేడం. సన్న తొడుపు తొలగిస్తే కమ్మని వెన్న ముద్ద అందరూ ఇష్టంగా ఆరగిస్తారు. నేనెవరిని? పండు. కరెక్ట్. నాకు నోరు లేదు కానీ మాట్లాడతాను, చెవులు లేవు కానీ ఎంత చిన్నగా మాట్లాడినా విని అందరికీ తెలియజేస్తాను. నేనెవరిని? ఫోన్ కాదు. మైక్ సార్. మైక్ కరెక్ట్ మేడం. కొండలో పుట్టి కోణంలో నడిచి సముద్రంలో చేరే నెరజాన, అది ఏమిటి? అది కరెక్ట్ మేడం. కాళ్ళు చేతులైన అందగత్తెకు బోలెడు దుస్తులు, ఏమిటది? ఉల్లిపాయ. అడ్డగోడ మీద బుట్ట చెంబు చూసిన ఇటు పక్క పడదు అటు పక్క పడదు, ఏమిటది? అడ్డగోడ మీద బుట్ట చెంబు తోసిన ఇటు పక్క పడదు అటు పక్క పడదు, ఏమిటది? మాస్టర్స్ ఐడియా ఉందా? కాదండి. అడ్డుగోడ మీద బుడ్డ చెంబు తోసిన ఇటు పక్క పడదు అటు పక్క పడదు, ఏమిటది? ఎద్దు పైన ఉండే ఉంటది చూడండి, అది అనుకోండి. పైన చూస్తే పండు, పగల కొడితే బొచ్చు, ఏమిటది? పత్తికాయ. కరెక్ట్ మేడం. పోకంత పొట్టోడు ఇంటి గట్టోడు, ఏమిటది? పోకంత పొట్టోడు ఇంటికి గట్టోడు, ఏమిటది? ఇతికిన వేళ. కాదు మేడం. ఇది ఇంటికి సంబంధించింది. తాళం కరెక్ట్ మేడం. తాళం కప్ప. నాకు జోలుడంత ఆకలి, ఏమైనా తినిపిస్తే లేచి కూర్చుంటా. మరీ ఇష్టం కానీ నీళ్లు మాత్రము తాగించకూడదు. నేనెవరిని? నాకు బోలుడంత ఆకలి, ఏమైనా తినిపిస్తే లేచి కూర్చుంటా. ఎండినవైతే మరీ ఇష్టం కానీ నీళ్లు మాత్రము తాగించకూడదు. నేనెవరిని? ఏంటండి? కాదండి. దగ్గరకు వచ్చారు. కరెక్ట్ అండి. అగ్ని కరెక్ట్ అండి ఆన్సర్. నిప్పు. నీటిలో ఉంటే ఎగసపడతాను, నేల మీద మాత్రం కూలబడతాను. నేనెవరిని? మొసలి. కాదండి. అలా కరెక్ట్. నేను నడుస్తూనే ఉంటాను, నన్ను ఎవరు ఆపలేరు. నేను ఎవరిని? నేను నడుస్తూనే ఉంటాను, నన్ను ఎవరు ఆపలేరు. నేను ఎవరిని? కాదండి. నది. గాలి. కాదండి. నీడ. నేను నడుస్తూనే ఉంటాను, నన్ను ఎవరు ఆపలేరు. నేను ఎవరిని? కరెక్ట్ అండి. కొన్నప్పుడు నల్లగా ఉంటాను, వాడినప్పుడు ఎర్రగా మారుతాను, తీసివేసేటప్పుడు బూడిద రంగు వస్తాను. నేను ఎవరిని? కరెక్ట్ అండి. మీరంతా నన్ను సృష్టిస్తారు కానీ నన్ను చూడలేరు, మరి నేనెవరిని? మీరంతా నన్ను సృష్టిస్తారు కానీ నన్ను చూడలేరు, మరి నేనెవరిని? గాలి సార్. కాదండి. క్లూ ఇవ్వండి సార్. క్లూ వచ్చేసి అది మనం ఏది చేసినా గానీ ఆటోమేటిక్ గా అర్థమైపోతుంది. మాట్లాడినా గానీ ఇంకో పని చేసినా గానీ. కాదండి. మాట అండి. అంటే కొంతవరకు కరెక్టే. కరెక్ట్ అర్థం చెప్పండి. మాస్టర్స్ ఐడియా ఉందా? పలుకు. కాదండి. కాదండి. మీరే చెప్పాలి. మీరంతా నన్ను సృష్టిస్తారు కానీ నన్ను చూడలేరు, మరి నేనెవరు? గాలి. సౌండ్. కరెక్ట్.
ఊహ సార్ చెప్పారు, సౌండ్ కరెక్ట్ అండి. వంటింటి చిట్కాలండి. ఉప్పు జాడీలో 2 పచ్చిమిరపకాయలు వేస్తే వర్షాకాలంలో ఉప్పు అనేది నీరు కారకుండా ఉంటుంది. పెరుగు పుల్లగా అవ్వకుండా ఉండాలంటే పెరుగులో కొబ్బరి ముక్కను వేసుకొని ఉంటే పెరుగు తొందరగా ఎండాకాలం టైంలో తొందరగా పులుకోకుండా ఉంటుంది. వెల్లుల్లి రెక్కలు సులువుగా తీసుకోవాలంటే వీటిని ఎండలో కొద్దిసేపు ఉంచండి. దోసల పిండిలో 1 కప్పు సగ్గుబియ్యం కూడా వేసి రుబ్బితే దోశలు చినిగిపోకుండా పగిలిపోకుండా పలుచగా తక్కువ వస్తాయి. మహిళ మాటలండి. ఒక మేధావితో 1 గంట కాలక్షేపం 100 పుస్తకాలు చదివిన దానితో సమానం. ఒక సత్పురుషుడితో 1 గంట కాలక్షేపం 100 పుణ్యక్షేత్రాలు సందర్శించిన దాంతో సమానం. నువ్వు అవసరం లేదు అనుకునే వాళ్ళు నీవే అవసరం అనేలాగా చేస్తుంది కాలం. నేటి మంచి మాట అండి. జీవితంలో నిన్ను విమర్శించే వారు ఎంతమంది ఉన్నా నీ మార్గము మంచిదైతే నిన్ను అభినందించే వాళ్ళు కూడా ఉంటారని మర్చిపోకు. 10 మంది చెప్పుకునే అంత డబ్బు సంపద లేకున్నా 10 మందికి ప్రేమను పంచే మంచితనం ఉంటే ఐశ్వర్యవంతులే. ఒక పద్యం అండి. శ్రీ పక్కి వెంకట నరసింహ కవి రచించిన కుమార శతకంలోని పద్యము మేము ముందు ఉంచుతున్నాను. గుణవంతుని సంగతి నీ సద్గుణమునకు గుణములు గట్టించు కుసుమాది సుమ సమర్పణమును వస్త్రాదిమ క్షమాపణ పరిమళము నొందు కరణి కుమార. దీని తాత్పర్యం వచ్చేసి, ఓ కుమార, సువాసన వచ్చే పూల వలన వస్త్రాలు ఇతరాలు సువాసన వెదజల్లుతాయి. అలాగే మంచి వారితో స్నేహం చేస్తే మంచి గుణాలు అబ్బుతాయి. జోక్స్ అండి. భర్త అంటున్నాడు, తల్లిగారింటికి పోయి కూడా నాతో ఎందుకు గొడవ పడుతున్నావు? భార్య జోక్, వర్క్ ఫ్రమ్ హోమ్. కరెక్ట్. ఇంకోటి భక్తుడు అడుగుతున్నాడు దేవుణ్ణి, దేవుడా నాకు బాధలు ఇవ్వు, దుఃఖాలు ఇవ్వు, టెన్షన్ ఇవ్వు, నరకం ఇవ్వు, టార్చర్ ఇవ్వు, హింస ఇవ్వు అని అడుగుతున్నాడు భక్తుడు. పెళ్లి చేసుకోండి. చెబుతున్నాడు, వేదవ ఒక్క మాటలో చెప్పొచ్చుగా లవర్ని ఇవ్వమని. ఇంకోటండి భార్య, ఏమండి నేను చనిపోతే ఏం చేస్తారు? భర్త అంటున్నాడు, నేను కూడా చచ్చిపోతా. భార్య, నేనంటే అంత ప్రేమ అండి మీకు? భర్త అంటున్నాడు, అది కాదే, నా గుండె ఎక్కువ సంతోషం తట్టుకోలేదు, ఆగిపోతుంది. దారుణం. అరకతో మెరక దున్నితే యోగ, పలుగుతో నేల దువ్వితే యోగ, పారతో మట్టి ఎత్తిపోస్తే యోగ, కత్తితో కట్టెలు కొడితే యోగ, చేతితో నీళ్లు తోడితే యోగ, కావిడితో నీళ్లు మోస్తే యోగ, రోకలితో పప్పు దంచితే యోగ, పెరగలతో పిండి ఆడితే యోగ, రోటిలో పిండి రుబ్బితే యోగ, చీపురు పట్టి ఇల్లు ఊడ్చితే యోగ, గుడ్డతో ఫ్లోర్ కడిగితే యోగ, వంగి వంట చేస్తే యోగ, వంగి వడ్డిన చేస్తే యోగ, సైకిల్ తొక్కితే యోగా, నడిస్తే యోగా, ఇవన్నీ చేస్తే ప్రత్యేకంగా యోగా చేయాల్సిన అవసరమే లేదు. ఇదివరకు రోజుల్లో అవన్నీ చేసి ఆరోగ్యంగా ఉన్నారండి. ఇప్పుడు ఇవన్నీ గ్రైండర్లు ఇవన్నీ వచ్చాక మనుషులు ఇట్లా రోగాలతో తయారయ్యారు. అందుకే యోగా క్లాసులు కూడా ఉన్నాయి. అప్పుడు యోగా క్లాసులు లేవు, పనులు ఇప్పుడు చేసుకున్నారు. యోగా క్లాసులు ఉన్నాయి కదా. ఫోన్లే లేవా అందరికి? జీవన యోగం అండి. ఒకటి యోగం అంటే చిత్తవృత్తుల నిరోధము అన్నారు పతంజలి మహర్షి. ప్రాణాయామము, ధ్యానము, ఆసనాదులు యోగ సిద్ధికి సాధనాలు. శారీరక, మానసిక, ఆధ్యాత్మిక కక్షలలో స్థితప్రజ్ఞతను సాధించడమే వాటి లక్ష్యము. ఆలోచనల కాలుష్యాన్ని అడ్డుగట్టగా ఆరోగ్యానికి పెట్టని కోటగా ఉండే యోగ సాధనాలను పరిపూర్ణ జీవన విధానముగాను, జీవకళ తొనికిసలాడే జీవన కళగాను అభివర్ణించారు పెద్దలు. నియమాది సంగుడైన నిలిచిన తత్వంబు తామసంబు నిద్ర తొలగి చేయు.
ఆనందమున విశ్వమంతయు తనకు తాను నిశ్చయము అయిన తత్వమగును అంటూ ఒక క్రమాన్ని వివరించారు యోగి వేమన. ఆది యోగం అంటే దాని శక్తి అనంతం. యోగ చిన్ముద్రలో కలిసే బొటన చూపుడు వేళ్ళు పరమాత్మ జీవాత్మల కలయికకు నిటారుగా ఉండే 3 కర్మ, భక్తి, జ్ఞాన యోగాలకు ప్రతీకలు. ఆ సాధనకు ఫలితము ఆత్మతత్వము పట్ల ఎరుక. ఆ అవగాహన ఏర్పడిన వారు ఆత్మవిధులు. దుఃఖం నుంచి విముక్తి కోరేవారు ఆత్మవిధులు కావాలి. అంది కఠోపనిషత్తు. యోగ సిద్ధి వల్ల ఆ ఆనందమయ స్థితి దక్కుతుంది. యోగులు పసిబాలులాగా మారి నిర్మల చిత్తముతో ఉంటారు. కాబట్టి నవ శిశువులు నోరు లేని యోగి అన్నారు జాషువా గారు. పసిడి వారికి దుఃఖం ఉండదు, పసివారికి దుఃఖం ఉండదు. రామాయణంలో మొదట్లో వాల్మీకి ముని రాముడి గురించి చెప్పిన 16 లక్షణాల్లో ఆత్మవాన్ అనేది ఒకటి. రాముడు ఆత్మవిధురుడు కాబట్టే మానవాదుల్లోనూ కష్ట సుఖాలలోనూ స్థిర చిత్తములో నిశ్చలముగా నిలబడ్డారు. అటు భరతుడితో ఇటు విభీషణుతో మధ్యలో సుగ్రీవునితో అంటే మానవ రాక్షస వానర జాతులతో ఒకేలాగా ఉండగలిగినాడాయన. తాను విశ్వంబువై తత్వంబగును అన్న వేమన పలుకులు తాత్పర్యమే అదే. అయోధ్యలోను అడవిలోనూ ఒకేలాగా ఉండటమే జాషువా చెప్పిన నిర్మల చిత్తానికి దర్పణము. రాముడి జీవన విధానము యోగ జీవనానికి నిలువెత్తు నిర్వచనము. యోగి స్థానము మునులు, జ్ఞానులు, కర్మాష్టులు కన్నా ఉన్నతమైన దన్నాడు గీతాచార్యుడు. తస్మాత్ యోగి భవ అర్జున అని ఆదేశించాడు. ఆనందమానందమే గాని అన్యంబు నెరుగని ఆత్మశుద్ధికి అది అష్టాంగ యోగులలో సహా యోగ శాస్త్ర విజ్ఞాన సరస్వతిలోని ఈ దేశము సమగ్రముగా చర్చించింది. ఆ జ్ఞాన సంపదను విశ్వానికి పంచింది. ఆ యోగ జ్ఞాన సంపద ఇవాళ ముఖ్యంగా యువతకు చాలా అవసరము. నేటి ప్రతి యువతీ యువకులు జీవన పద్మ వ్యూహములో చిక్కుకున్న అభిమన్యుడు వంటి వారే. శారీరక శ్రమతో మానసిక ఒత్తిడులతో నలిగిపోతున్న వారందరికీ యోగ సాధనమే గొప్ప వాజీవ కారణము. అదే సరైన జీవరసాయనము. నడిచింది 1 మైలు అంతటిలో పాత్రమా తొలి పొద్దు పొడవుకే తల పైన ఛత్రమా అన్నట్లుంది. నేటి ఆధునిక సంక్లిష్ట జీవన శైలి దేహమే దేవాలయమైతే దానికి యోగ సాధనమే తగిన నివేదన. ఒంటికి యోగా మంచిదేగా అనేది సినిమా పాట కాదు, నడవాల్సిన బాట. ఆ సత్యాన్ని లోకానికి తెలియజెప్పాలని భారతదేశ ఆత్మస్వరూపాన్ని విశ్వమంతా చైతన్యముతో అనుసంధానించాలన్న అద్భుత వ్యూహములో మన దేశము జూన్ 21వ తేదీని అంతర్జాతీయ యోగా దినముగా ప్రతిపాదించింది. దాన్ని ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ ఆమోదించింది. ఇది దౌత్యపరముగా సాంస్కృతిక ఘన విజయం. సర్వ మానవాళికి చెందిన తామసంబగు నిద్ర తొలగి చేయడమే దీని అంతిమ ధ్యేయం. ఆచరణే మన తక్షణ కర్తవ్యం. థ్యాంక్ యూ మేడం. ఈ సదావకాశం కలిగించిన రంగనాథ్ సార్ గారికి ఆత్మ ప్రణామం. చాలా బాగున్నాయి పొడుపు కథలు గాని, అలాగే మీరు చెప్పిన సూక్తులు గాని, జోక్స్ గాని, యోగా డే గురించి మీరు వివరించిన వివరణ అయితే గాని చాలా అద్భుతంగా ఉంది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మరొకసారి యోగా డే గురించి శుభాకాంక్షలు అండి అందరికీ కూడా. సారు ఫస్ట్ అయితే యోగాసనాలే బాగా ఇంపార్టెంట్ గా వేసేవారు. ఫస్ట్ పరిచయం అయినప్పుడు ఆ వీడియో ఫొటోస్ అన్ని కూడా మేము పెట్టడం జరిగింది అనమాట. అద్భుతమైన బాడీని ఎలా అంటే అలా ట్విస్ట్ చేసేయడం అనమాట. అంత అద్భుతంగా యోగా చేయడం సార్ చాలా బాగా చేసేవారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ణుకాంతం గారు అన్మ్యూట్ చేసుకోండి అమ్మా. మేడం చెప్పండి. నేను అన్నజలాన్ని ఉన్నాను మేడం. అవునా? మౌన ధ్యానానికి వచ్చాను మేడం. ఓకే ఓకే. ఇప్పుడే పెట్టుకున్నానండి క్లాసు. సార్ బాగా చెప్పారు మేడం. యోగా గురించి చాలా బాగా చెప్పారండి. పొడుపు కథలు అవి ఒక వారం రోజులు ఉందామని ఇక్కడ వచ్చాం మేడం.
అది 41 రోజుల ప్రోగ్రామ్ కదా. అవును మేడం, అవునండి. బాగా జరుగుతుంది మేడం, ఓకే, చాలా బాగా జరుగుతుందండి. సంతోషం అమ్మా. మా నమస్కారాలు కూడా ఆ అరుణాచలేశ్వరునికి, రమణ మహర్షుల వారికి తెలియజేయండి. థ్యాంక్ యూ మేడం, తప్పకుండా మేడం. ఉంటాను మేడం. నెక్స్ట్ ఇంకా ఎవరైనా పార్టిసిపేట్ చేస్తారా? ఓకే. శ్రీలక్ష్మి గారు పార్టిసిపేట్ చేస్తారమ్మా? పాడతాను పాడతాను పాడతాను. ఓకే, పాడండి. వినరా వినరా నరుడా, తెలుసుకోర పామరుడా. వినరా వినరా నరుడా, తెలుసుకోర పామరుడా. గోమాతను నేనేరా, నాతో సరిపోలవురా. వినరా వినరా నరుడా, తెలుసుకోర పామరుడా. కల్లా కపటము తెలియని గంగే గోవును నేను, ఏది చెప్పినా కాదని ఎదురు చెప్పలేను. పారేసిన గడ్డి తిని బ్రతుకు గడుపుతున్నాను, పారేసిన గడ్డి తిని బ్రతుకు గడుపుతున్నాను. పరుల సేవకే సర్వం త్యాగం చేస్తున్నాను. వినరా వినరా నరుడా, తెలుసుకోర పామరుడా. కమ్మనైన గుమ్మ పాలు కడవలతో ఇస్తున్నా, నా దూడల కాదని మీ కడుపులు నిండిస్తున్నా. వయసుడిగిన నాడు నన్ను కటికవాణి పాల్చేస్తే, వయసుడిగిన నాడు నన్ను కటికవాణి పాల్చేస్తే, ఉసురు కోల్పోయి మీకే ఉపయోగిస్తున్నాను. వినరా వినరా నరుడా, తెలుసుకోర పామరుడా. నా బిడ్డలు భూమి చీల్చి దుక్కి దున్నుతున్నవోయ్, నా ఎరువున పైరు పెరిగి పంట పండుతున్నదోయ్. నా చర్మమే మీ కాలికి చెప్పులుగా మారునోయ్, నా చర్మమే మీ కాలికి చెప్పులుగా మారునోయ్. నా ఒళ్ళే డంకాలకు నాదం పుట్టించునోయ్. వినరా వినరా నరుడా, తెలుసుకోర పామరుడా. గోమాతను నేనేరా, నాతో సరిపోలవురా. వినరా వినరా నరుడా, తెలుసుకోర పామరుడా. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ఈ అవకాశం కల్పించినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు కూడా చాలా చాలా ధన్యవాదాలండి. ఎంత అద్భుతంగా ఉందో గోమాత మీద పాట, చాలా బాగుంది. చెప్పుకున్న ప్రతిసారి కూడా పుణ్యం పురుషార్థం, చాలా బాగుంది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా అద్భుతంగా ఉందండి. ఇంకా ఇంకా ఎవరైనా పార్టిసిపేట్ చేస్తారండి? ఉన్నారు ఇంకా గ్రూప్ లో. సుభాషిణి గారు అన్మ్యూట్ చేసుకున్నారు. నమస్తే మేడం. నమస్తే మేడం, మా మరదలకి కన్నడ గ్రూప్ కావాలంట మేడం, ఒకసారి పెడతారా మీరు? అవునా, ఒక్క నిమిషం మాట్లాడతారు. హలో, నమస్తే అండి. నమస్తే అండి. నేను ఇక్కడ కర్ణాటక నుంచి. ఓకే, పని అంటే ఎప్పుడు ఉంటాయి? పొద్దున టైమింగ్ పొద్దున్న 5 గంటలకు, మధ్యాహ్నం 3 గంటలకు ఉంటాయి కన్నడ బ్యాచ్. అవునా, అయితే నాకు పెడతారా మీరు? ఇట్లా 11కు కూడా మెడిటేషన్ బ్యాచ్ ఉంది, అది ఓన్లీ మెడిటేషన్ మాత్రమే ఉంటుంది అనమాట. ఓకే, 3 పూట్ల ఉంటుంది. నాకు మెసేజ్ చేయండి, నేను మీకు సెండ్ చేస్తాను. ఓకే ఓకే, థ్యాంక్ యూ మేడం. తను ఎప్పటి నుంచో చెప్తుంది మేడం, నాకు చెప్పడం రావట్లేదు. సరేలే అని ఇవాళ వచ్చాను అనమాట, ఊరికి వీళ్ళింటికి వచ్చాను. అందుకు కలుపుదాం.
థ్యాంక్ యూ మేడం. పంపిద్దాం లింక్ జాయిన్ అయ్యి చెప్తావే కదా. Yes. ఇంకా ఎవరైనా పార్టిసిపేట్ చేస్తారా అండి? ఎవరు లేరా? ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేసే ప్రయత్నం అయితే చేయండి. అలాగే ఇంక నుంచి సమగ్ర జీవన శైలి ప్రతి ఒక్కరూ కూడా పార్టిసిపేట్ చేయాలి. సమగ్ర జీవన శైలి అలాగే హోస్టింగ్ కూడా ముందుకు రావాలి. ఒక్కొక్క వారము ప్రతి ఒక్కరు ముగ్గురు సమగ్ర జీవన శైలికి రావాలి. ముందే మాకు నేమ్స్ ఇచ్చేయాలన్నమాట. మేడం ఈ వారం మేము తీసుకుంటాము అనేసి నిన్న కూడా చెప్పడం జరిగిందనమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సమగ్ర జీవన శైలిలో మీకు ఏమైనా వీడియోస్ కావాలన్నా మేము పంపిస్తాము. లేదా ఏవైనా హెల్త్ టిప్స్ యూట్యూబ్ లో దండిగా ఉంటాయి, అవైనా చూసి మీరు చెప్పచ్చు. లేదంటే చక్కగా మేమైనా పెడతామండి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సమగ్ర జీవన శైలిలో పాల్గొనాలి. ఇంక నుంచి ఇప్పుడు కేవలము ఎవరో 2-3 మాత్రము రావడము చెప్పడం జరుగుతుంది. అలా కాదు. ఇంక నుంచి అందులో ప్రతి ఒక్కరు గ్రూప్ లో ఎంతమంది ఉన్నారో అందరూ కూడా ఒక్కొక్క వారము ముగ్గురు తీసుకోవచ్చు. ఈ వారము 3 పేర్లు ఇచ్చారు. నెక్స్ట్ వారానికి ఆ నెక్స్ట్ వారము అలా ప్రతి ముగ్గురు కూడా అంటే ఒక 3 4 10 నిమిషాలు చెప్పుకుంటా పోవచ్చు. చిన్న టాపికే తీసుకోవచ్చు. మనకు ఎన్నో హెల్త్ బుక్ దానికి సంబంధించి బుక్స్ అయితే ఎన్నో ఉంటాయన్నమాట. కాబట్టి ఇంతవరకు వినడము అనేది అయిపోయింది, ఇంకా చెప్పడము అనేది కావాలి. కాబట్టి ఇందులో ఉన్న గ్రూప్ లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇందులో భాగస్వాములు కావాలి. ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలి. నోట్ చేసుకోవడము, మీ పేరు, వీడియోస్ ఏమైనా కావాలన్నా పంపిస్తాము. లేదు మీరే చూసుకున్నా కూడా చూసుకొని వచ్చి చెప్పచ్చు టాపిక్. ఓకేనా? సమగ్ర జీవన శైలి అయితే ఒక 2 రోజుల ముందే నాకు మీ టాపిక్, మీ పేరు అయితే ఖచ్చితంగా నా నంబర్కి వచ్చేయాలండి. ప్రతి ఒక్కరు కూడా ఇందులో పార్టిసిపేట్ కావాలి. ఇంక నుంచి సమగ్ర జీవన శైలి అంటే ఎవరు చెప్తారు అనేది నాకు ముందే 2 రోజుల ముందే వచ్చేయాలన్నమాట. ఇది ప్రతి ఒక్కరు కూడా గుర్తు పెట్టుకోండి. నిన్న చెప్పడం జరిగింది, 3 ఇచ్చారు. అలాగే నెక్స్ట్ వీక్ తర్వాత వారం ఇలా ప్రతి వారము ఉంటుంది సమగ్ర జీవన శైలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా చెప్పాలి. ఓకేనా మాస్టర్స్? థ్యాంక్ యూ. రేపు మార్నింగ్ సార్ మెసేజ్ పెట్టింది 5 గంటలకు యోగా మనకు మెడిటేషన్ ఉంటుందండి. అందరూ కూడా పార్టిసిపేట్ కండి. చక్కగా తిరిగి సోమవారం కలుసుకుందాము. ఇంతవరకు సెలవు. మరొకసారి యోగా డే దినోత్సవ శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ.